హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే మళ్ళీ మన వీడియోలోకి అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే మీకు స్టార్టింగ్లోనే తెలిసిందనుకుంటా, డిఎఫ్జి షార్ట్ వచ్చి మన ఫ్రెండ్ రిక్వెస్ట్లో ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, మన ఫ్రెండ్, అది కూడా గాడ్స్. ఎవరో తెలుసా ఫ్రెండ్స్? ధనుష్ ఎఫ్ఎఫ్ గేమింగ్. పోయి చూస్తే గాడ్ఎక్స్ డిఎఫ్జి ఎక్స్ గాడ్స్. మళ్ళీ లీడర్ పోయి చూస్తే ధనుష్ ఎఫ్ఎఫ్ డిఎఫ్జి ధను ఎఫ్ఎఫ్. అది చూడలేదు, ధను వైటీ. ఓకేనా, చూసినాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసిన వెంటనే నేనేం చేసినానో తెలియదు ఫ్రెండ్స్. నేను షాక్ అయిపోయిన ఫస్ట్లో. అప్పుడెప్పుడు నేనేమనుకున్నాను తెలుసా, డిఎఫ్జి షార్ట్ వచ్చి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు పేర్లు పెట్టుకొని ఉంటారు కదా. ఇప్పుడు రైస్టర్ పేరు చాలా మంది పెట్టుకుంటారు కదా, అట్లా పెట్టుకొని ఉన్నారు అనుకున్న డిఎఫ్జి షార్ట్ అని. ఒకసారి సర్చ్ అయితే చేసినాను కానీ ఫ్రెండ్స్, దాని తర్వాత తెలిసింది ఫ్రెండ్స్ నాకైతే. నేనైతే ఇప్పటికూ షాక్లో ఉన్నా ఫ్రెండ్స్. ఎట్లా అని నాకే తెలియకుండా షాక్లో కూర్చున్నా నేనైతే. షాక్ కన్నా షాక్ ఫ్రెండ్స్. నాకైతే షాక్లో ఉన్నా. ఎందుకు గేమ్ ఫస్ట్ లెవెల్ నుంచి వచ్చిందా అని మీరు నన్ను చెప్పండి. ఓకే, అడగద్దండి. ఇప్పుడైతే నేను నా ఫోన్లో ల్యాగ్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ నుంచి మళ్ళీ వచ్చినాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చెప్తా స్టోరీ. ఫస్ట్ నేనేం చేసినాను, OB49 అప్డేట్కి ముందే 2 నెలలకు ముందు అనుకుంటున్నా, అప్పుడెప్పుడు ట్రైనింగ్లో పోయినానా, స్టార్ట్ చేసిన తర్వాత నేనేమెత్తుకుంటా, UMP AK-47 2 ఎత్తుకొని బయలుదేరితే ఆ లోపలికి పోయి చూస్తే డిఎఫ్జి షార్ట్ పట్టు వేసి కొడతా ఉంటే నేనైతే షాక్ అయినా ఫ్రెండ్స్. ఇట్లా గన్లు తీసుకొని పోయి లోపలికి పోయినా ఫ్రెండ్స్. లోపలికి పోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇట్లా షూటింగ్ చేసుకోవచ్చు కదా, షూటింగ్ ప్రాక్టీస్ అట్లా చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి నేను హెడ్ కొడదామని ట్రై చేస్తూ ఉంటే బాడీ షాట్ పడిందిలే ఫ్రెండ్స్. ఇప్పుడు అలా చేస్తూ ఉన్నప్పుడు విజుడు ఎట్లా కొడుతున్నారు హెడ్. అలా చేస్తూ ఉంటే సడన్గా కింద నేమ్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడు, ద బాస్ అట్లా వచ్చినప్పుడు డిఎఫ్జి షాట్ని చూసి షాక్ అయినప్పుడు నేనైతే ఫస్ట్ చంపేవాలి. గ్లూవల్ వేసుకొని కూర్చున్నా. ఇట్లా కొడతా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, డిఎఫ్జి షాట్ స్టార్ గన్ వేసుకొని పటా అది కూడా ఈవ గన్ను వేసి కొడతా ఉంటే నేను బ్యాక్ వచ్చేసి ఏం చేసినాను తెలుసా ఫ్రెండ్స్, UMPని అట్లే పెట్టుకొని నేను AK-47 తీసుకొని స్కార్ తీసుకున్న తర్వాత నేనేం చేస్తా, ఊరికే ఉండకుండా దీన్ని ఎత్తుకొని 3 కొనుక్కున్న తర్వాత ఏం చేస్తా, గేమ్లోకి పోయి పటా వేసి కుమ్మితే దాని తర్వాత టీమప్ చేసిన. ఎట్లా ఇప్పుడు చూడు, ఒకరికి టీమప్ చేస్తుందిలే చూడండి. అరే నువ్వు టీమప్ చేస్తున్నా బ్రో. అరే వీళ్ళెట్రా ఇంత కంత్రి వాళ్ళు. అరే నా తాగలయ్యా అమ్మ, నువ్వా? ఇట్లా టీమప్ చేస్తా. టీమప్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, టీమప్ చేస్తూ ఉంటే వీళ్ళెట్రా కొడుతున్నారు ఇట్లా. అట్లా టీమప్ చేస్తూ ఉంటే టీమప్ చేసిన నేను చచ్చిపోతాను కదా. ఇప్పుడు ఆ టైంలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి చేస్తే యాక్సెప్ట్ చేసేసినారు. డిఎఫ్జి షార్ట్ యాక్సెప్ట్ చేసినాడు. నేను పోతే ఏం మాట్లాడలా. నేను ఫస్ట్ కొన్ని రోజులు, ఈరోజే నాకు బాగా తెలిసింది. ఫ్రెండ్ రిక్వెస్ట్లో పెట్టుకున్నాను నేనైతే. దాని నేను షాక్ అయినా. గేమ్ ప్లే చూస్తే డిఎఫ్జి
షార్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, రియల్ షార్ట్ లెక్కనే అనిపించింది. కానీ ఇప్పుడు రియలే అందరూ చూసిన. మళ్ళీ బ్యాక్ వచ్చినాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇట్లే ఆ రోజు ఏం జరిగిందో అట్లే. ఆ రోజు నేనైతే రికార్డింగ్ చేసినా కానీ రాలా అంత సరిగ్గా. వచ్చినానా, ఇట్లా నొక్కి చూస్తే డిఎఫ్జిఎక్స్ గాడ్స్ చూసిన వెంటనే షాక్ అయ్యి కూర్చున్నా ఫ్రెండ్స్ నేనైతే. మళ్ళీ ఇక్కడ లీడర్ పైన నేను క్లిక్ చేయాలి ఆ టైంలో. ఎందుకు తెలుసా ఫ్రెండ్స్, ఎందుకో నేను ఇంకా నూబే ఫ్రెండ్స్, ప్రోని కాదు, అంత సీన్లే నాకు. గిల్డ్ ఇన్వైట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఏదో ఒకట్లే మనకు ఫ్రెండ్ దొరికినారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది స్టోరీ. లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ మధ్య వీడియోలు అయితే తీయలేను. 10th క్లాస్ తర్వాత అయితే కంటిన్యూస్గా చేస్తా. ఇప్పుడైతే నేను 8th, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. నెలలు కాదు, 3 సంవత్సరాలు. ఎంత కష్టమో గోవిందే. మొక్కోవాలి నేను ఇంకా. ఆగదు ఫ్రెండ్స్, మొక్కుంటా కొంచెం. ఇప్పుడే మొక్కుడేస్తా, ఇప్పుడే మొక్కేస్తా. దేవుడా, ఈ 3 సంవత్సరాలు ఎప్పుడైపోతాయి చెప్పు దేవుడా, మళ్ళీ చెప్పు దేవుడా. నాకు ఉండేది 20 సబ్స్క్రైబర్లు. దానిలో పిచ్చోళ్ళు ఎక్కడ ఉంటా. ఆ గడ్డము, ఆ ముఖం చూస్తా ఉంటే నా ముఖాన్ని నేనే చూడలేకపోతున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లైక్ షేర్ చేయండి. మీకు నచ్చితే చేయండి, నచ్చకపోతే అంతే. నాకు ఉండేది 20 సబ్స్క్రైబర్లు, దానిలో కూడా ఏంటి. ఇప్పుడైతే ఒక గేమ్ అయితే ఆడతాం లోన్ గిఫ్ట్లో. వీడియోలు ఎంత ఉన్నట్టుంది, కొంచెం పెళ్ళ టీమ్ అప్ చేసి చంపుదామా. కంత్రి నా కొడుకుని ఫ్రెండ్స్, నేనైతే టీమ్ అప్ చేసి చంపేద్దామని ప్లాన్ ఎత్తా కూర్చుంటా. అబ్బా, నా మొక్కను నేనే చూడలేకపోతున్నా. చూడు ఆ కంట్లో పడ రక్తం ఎట్లా కాడుతుందో. రక్తం కాదు, రెడ్ ఐస్ ఎందుకు వచ్చినాయో తెలుసు ఫ్రెండ్స్. హాలిడేస్ కదా, ఫోన్ చూసి రెడ్ ఐస్ వచ్చేసినాయి. రే నేను టీమప్ చేస్తారే. వీడొకడు దున్నా కొడుకు. రే గ్లోవాల్కి స్కిల్ ఎందుకు రా పెట్టుకుంటావు రే నూటి. పాడిపోద్దు రే గ్లూవా వేసి చంపుతావు కదరా నువ్వు. రే కంత్రి ఓడా, నేనే రా పెద్ద కంత్రి నీకన్నా. వీడు నాకన్నా కంత్రి. మిస్ అవుతున్నాయి షాట్లు. రే ఎవరురా నువ్వు. అబ్బా దండం పెడతా నీకు. కాలు మొక్కుంటా చెప్పు. కాలు మొక్కుంటా. ఏట్రా మూమెంటు, పోయేది చంపేది వచ్చేది. రిపీటు చేస్తా కూర్చుంటాడు. రే వీడిని చూస్తూ ఉంటే నాకు షాక్ వస్తుంది ఫ్రెండ్స్. రైస్ స్టార్ కన్నా ఘోరంగా ఉంటాడు వీడైతే. నేను ఒకసారి కూడా ఆడలేదులే, నేను ఎప్పుడు ఆడుతున్నా నాకు తెలీదు. అమ్మ హెడ్ షాట్ వేసినారు రే వీడు. షార్ట్ రేంజ్లో మీరు ఎట్లరా కొడతారు, నేనే కొట్టలేను. వాడు కూడా టీము. మీకు నేను దండాలు ఏమీ చెప్పనులే అనుకోవద్దండి, నాకు అంత బుద్ధి లేదు. అరే ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు ఫ్రెండ్స్. ఓకే బాయ్ అని చెప్పండి. నేను అనుకుంటారా మీరు బాయ్. రే ఎక్కడ్రా కంట్రీ ఓడా, నువ్వు అట్లా పోయి ఉంటావు అనుకుంటే. రే కంట్రీ నా కొడక. రే ఏంట్రా చూడు వీడి వేషాలు చూడు, మూమెంట్ చూడు. నిన్ను ఏం చెప్తానో తెలుసా, గది నాకు చెప్పి రేపేస్తాను అకౌంట్. అలాగే ఏం చేయనులే ఫ్రెండ్స్. వాడు కూడా ఆడాలని ఇంట్రెస్ట్ ఉంటేనే కదా ఆడతాడు.
రే రే హెడ్ 30 హెడ్ ఇంకొక 30 వస్తే బాగుండేదే. రే హెడ్ 30 కొంచెం ఛాన్స్ ఇరా రే ఛాన్స్ వెతుక్కోవాలంటే ఇట్లా ఊకంగా వేసుకొని వీడి దగ్గరకు పోయి ఇట్లా పట్టా కొడితే వీడే నాకు ఛాన్స్ ఇస్తారు. కంత్రివాడా రే నాకు కంత్రి రే నా ఫోన్ ల్యాగ్ అవుతుంది రా. వీడిని ఎట్లయినా కొట్టాను నేను ఈరోజు. కంత్రివాడు రే 90. అరే నేను గేమ్ వదిలేసి వెళ్ళిపోతారా. 30 90 ఇంకా ఏదో చేస్తే గడినా వాడు చూడని తస్తా అని చెప్పనులే డైలాగులు. నాకు అంత సీన్ ఉంది కానీ అంత సీన్ లేదు అని ఓవర్ యాక్టింగ్ చేస్తా అని చెప్పను. అయిపోయినారా అని నేను చెప్పనులే. బాగుండవరా స్నైపర్ కింగ్. ఇక్కడ కింగ్లే డొల్లలే B2తో పెట్టుకుంటేనే B2Kతో పెట్టుకుంటేనే అంత కింద ఉంటా. ఇట్లా B2K ఇక్కడ ఉంటాడు, నేను ఇక్కడ ఉంటా. రే అమ్మా నేను చచ్చుండవండి. 3 సార్లు కొట్టిన ఫ్రెండ్స్ వాడిని అయితే. బా ఎంత దారుణంగా కొట్టినానో తెలుసా ఫ్రెండ్స్. అరే దేవుడా నేను జోల్లో చావాలా, వీటితో పెట్టుకోవాలా. అబ్బా M188 కొడదామని ట్రైయింగ్. వీడు నన్ను లేపేస్తారు గైస్. నేను చచ్చేదే మేలు వీడి చేతిలో కన్నా అని చెప్పండి డైలాగ్. ఎవరికి నవ్వు వస్తే వాళ్ళు నవ్వుకోండి. అమ్మా వీడొకడు కంత్రివాడా హెడ్ షాట్కి ట్రైయింగ్ ఏంట్రా నువ్వు. వీడు నాకన్నా కంత్రిరా కిల్లులు దొప్పుతావు కదా నువ్వు. నేను రషర్ రా నీ లెక్క క్యాంపర్ కాదు. దాంకొని ఆరేది నాకు రాదరా. ధైర్యం ఉంటే రారా బయటికి. అబ్బా వాడికి 4 తగిలింది నాకు చూడు. ఎంత నీకు. నేనేదో మోయ అయిపోయినాను ఎందుకు ఫ్రెండ్స్. రష్యన్ పెద్ద పుడింగ్ లాగా యాక్టింగ్ చేసిన. రష్యన్ అంతే సిఎస్లో దూకతా పట్ట వేసి దూకే పనే నాకు. రషర్స్ అంటే అట్లే దూకుతారు పైకి. విజుడు వీడింకా కంత్రివాడురా. అబ్బా రే కంత్రివాడా రే గ్లిచ్చు రే. నేను చచ్చేదరా ఎందుకురా. బాయ్ ఫ్రెండ్స్.